మంగళాష్టకాలు అంటాం. లగ్నాష్టకాలు కూడా దాదాపు శార్దూలంలోనే ఉంటాయి. ఇప్పుడు మంగళాష్టకాలు అవి లేవా? అనుష్ఠుప్లో 7 ఉంటాయి, అవి ప్రసిద్ధం. దాని తర్వాత ఇక ఏవైనా వాళ్ళు మిగతాటువంటి అష్టకాలు ఉన్నాయి, అనుష్ఠుప్లో కూడా ఉంటాయి. అవే ముందు అది ఉంది కదా, మొదటి శ్లోకం శ్రీరామపత్రి జనకస్య పుత్రి సీతాంగనా సుందరి కోమలాంగి తదేవ లగ్నం స్థినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే క్రియగుం స్మరామి. భోజుడు రాసినటువంటి చంపు రామాయణంలో శ్లోకం మిగిలినటువంటివన్నీ గణపతి కూడా వస్తాయి. సరే, అది మనం ఇవాళ త్రయోవింశతి పాఠం చెప్తున్నాను. దాంట్లో ముందు కొన్ని శబ్దాలు, నూతన శబ్దాల పరిచయంలో పౌత్ర, దౌహిత్ర, భావుక, బంధువులు, కారాంత శబ్దాలైనటువంటి బంధువుల పేర్లు పౌత్ర, దుహిత యొక్క దౌహితుడు, కొడుకు పౌత్రుడు. ఇద్దరిని మనం పౌత్రులు ఏమంటాం, కానీ స్పెషల్గా ఎవరు ఉన్నటువంటి భావుక. ఈ ఇప్పుడు శ్రాద్ధ మంత్రాలు చాలా మనకు వస్తుంటాయి, అన్ని కూడా పదాలు. అలానే భిక్షకుడు, యాచకుడు అనేటువంటి పదాలు భిక్షుక, భిక్షు అని ఉపారాంతకం, భిక్షుక అని దాన్ని కప్రత్యయం చేస్తే భిక్షుక అయింది. అట్లానే భిక్షాక అనే పదం కూడా ఉంది. అట్లానే భిక్షాచర, భిక్ష అనేది ఆకారాంత స్త్రీలింగం, దాని మీద భిక్షాక, భిక్షాచర. కానీ యాచక శత్రువు అనేది ఒక పదం మనం ప్రసిద్ధంగా వింటుంటాం. భిక్షా శబ్దం ఆకారాంత స్త్రీలింగం, భిక్ష అనేటువంటి యాచన అనే అర్థంలో. యాచన అని కూడా మనం స్త్రీలింగంలో యాచన దీర్ఘంగా పెట్టుకోవచ్చు, యాచన శబ్దం కూడా ఉంది. అట్లానే గోడ అనే అర్థంలో భిత్తిక, కుడ్యం అంటారు. ఇవి గోడ అనే అర్థంలో. అటనం అంటే తిరగటం, అందుకొరకే భిక్షాటనం అయింది. భిక్షాటనం, భిక్షాటనం. ఒక శ్లోకం, చమత్కార శ్లోకం ఉంది. విరాట నగరే రమ్యే కీచకాదుపకీచకం అని ఒకటి ఉంది. అత్ర క్రియాపదం గుప్తం ఓ జానాతి సపండి. విరాట నగరే, నగరే సప్తమి విభక్తి నగరమనందు, కీచకాత్ ఉపకీచక, కీచకం అంటే వెదురు బొంగు, కీచకం నుండి ఇంకో కీచకానికి విరాట నగరం అంది అంటే ఉంది. దీంట్లో క్రియాపదం ఉంది అన్నాడు. క్రియాపదం ఉంది చూసుకోండి, గుప్తీకరించబడింది. క్రియాపదం ఉంది అంటే కర్తృపదం కూడా ఉండాలి, కర్తృపదం కూడా ఉంది. మరి అదేది గుర్తించండి అని అయినప్పుడు విరాట అనే పదానికి విహి ప్లస్ ఆట. విహి అంటే పక్షి, విరాట నగరే రమ్య, విహి ఆట నగరే రమ్య, కీచకాదు. ఇప్పుడు ఏమైపోయింది? నగరే కీచకాత్ ఉపకీచకం, కీచకాత్ పంచవిభక్తి, కీచకం నుండి కీచకం, కీచకం వరకు అంటే ఒక బొంగు నుండి మరొక బొంగ వరకు, ఒక వెదురు మరొక వెదురు దొంగ వరకు. విహి అంటే పక్షి, ఆట సంచరించింది. ఆట అంటే అటనం అనేటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటి భూతకాల అర్థంలో ఆట అయింది.
అటనం అనే ధాతు. ఆట అంటే భూతకాలం, ఆట సంచరించును. అది కలిపేసరి విరాట అయితే చమత్కారంగా ఉన్న శ్లోకం ఇది. ఆట నగరే రమ్మి. ఈ అట ఆట రెండు ఒకటేనా సార్? ఆ, అట ఆట. ఆ దీర్ఘం ప్లస్ ఆ అని భూతకాలం ఇంకొక అకారం వస్తుంది. ఆహా, భూతకాలం దాని భూతకాలం అయ్యేసరికి అటనం ఆట. ధాతు అటనం, అటతి ఆ, సంచరిస్తున్నాడు. పర్యటన ఇవన్నీ ఉన్నాయి. అట అది పర్యటనం. వనాటులు అనేటువంటి మరి శబ్దం ప్లస్ కూడా అటనం. ఉంది. భిక్ష ప్లస్ అటనం, భిక్షాటనం. భిక్ష ఆల్రెడీ దీర్ఘం ఉంది, దానికి అటనం కలిపి భిక్షాటనం అయింది. కూతులకు వనాటులు అనే పేరు కూడా ఉన్నట్టున్నది. కూతులకు వనాటులు వనాటులు వనాట ఉంటే ఉండదు. వనాటులు. ఆ, సరే, ఒకటి నాకు సందేహం. కూతురి కొడుకును దౌహిత్ర అంటాం, మరి కుమారుని కొడుకు ఉందా సార్? ఏదైనా వాడు పౌత్రుడు. అంతేనా? ఆహా, పుత్రుని కొడుకు. పుత్రుడు కొడుకు పౌత్రుడు. రైట్, రైట్. పౌత్రుడు. ఉంది అయ్యా, కదా. అత్తగారిని ఏమంటారండి? అత్తగారు శ్వశ్రు. శ్వశ్రు కదా. శ్వశ్రు శ్వశ్రు గృహం శ్వశ్రుగృహం అంటారు కదా. ససురాలు ఆ, అయితే అందులోంచే శస్త్రాలు వచ్చింది. భావుక అంటే భావ కదా. అవన్నీ ఉకారాంత శబ్దాలు, రుకారాంత శబ్దాలు కదా. అందుకని రుకారాంత శబ్దాన్ని మనం ఇప్పుడు చెప్పాలి, తర్వాత చెప్పుకుంటా. ఇది కాగానే అంటే నెక్స్ట్ రుకార శబ్దాలు మళ్ళీ రెండు రకాలుగా ఉన్నాయి రుకారాంతాలు. భావుక అంటే భావ అని. భావుక పదం కూడా ఉంది. మరిది కూడా భావుకయేనా? మరిది భావుక అది అంటే శాలక అన్నారుగా. మరిది అది బావమరిది. భార్య తమ్ముడు శాలక. శాలక. శాలక అంటే బాగుమరి. భార్య తమ్ముడు రాజశాలక అని దాంట్లో తాలే అంటే సకారు తాలేగాడు అంటే వాడు. అంటే కాదు, భర్త యొక్క తమ్ముడు కూడా మరిది అవుతాడు కదా, వాడిని ఏమంటారు? భర్త తమ్ముడు వేరే. భర్త తమ్ముడు దేవర అంటారు కదా. దేవర హిందీలో కూడా దేవర. దేవర అంటే మరిది. హిందీ సీరియల్ వస్తే ఇవన్నీ హిందీ దేవర్ అంటారు కదా. అది దేవర. మంచి సార్. ఇక్కడ ఒక సూత్రం ఒకటి ఉందండి. పుత్ర సంతానం లేని వాళ్లకు పుత్రిక ఉంటే ఆ అమ్మాయికి పుట్టినవాడు దౌహిత్రుడు పౌత్రుడు కూడా అవుతాడు. వాడు పౌత్రుడు ఎట్లా అవుతారు? పుత్రకు పౌత్రులు. దౌహిత్రుడు. ఒక విషయం గుర్తుంచుకోండి. ఒక విషయం ఏంటంటే తండ్రికి అంటే ఆ కొడుకు లేకపోతే దౌహిత్రుడు కూడా పుత్రుడితో సమానుడు. అది కాబట్టి పౌత్రుడు అవుతాడు. వాడు పుత్రుడితో సమానం. పుత్రుడు కాదు, పుత్రుడు చేయవచ్చునే కదా. ఇంకొకటి అనేది విధులు చేస్తారు. భీష్మ ఏకాదశి అప్పుడు దౌహిత్రులు జీవ పితృలు అయినటువంటి దౌహిత్రులు కూడా తర్పణాలు ఇవ్వాలి అని ఉంది. అంటే ఇటు వీళ్ళు ఇచ్చినప్పటికీ కూడా, మేనమామలు ఇచ్చినప్పుడు కూడా తాను ఇవ్వాలి అనేటువంటి అది విశేషమైన తర్పణ తితర్పణాలు ఇవ్వడంలో. మా ఊర్లో ఒక ఆయన, వాళ్ళకి ఆయన సొంత భార్యాభర్తలు పోతే పెద్ద మనిషి, వాళ్ళు కొడుకు లేకపోతే కూతురే. ఆ కూతురు కొడుకి తల్లిదండ్రులు ఉండగా కూడా ఆయన కర్మ చేశాడు. జీవపితృడు అయినా కూడా జీవపితృడు మిగతా వాళ్ళు ఏటికి కూడా పెట్టడానికి వీల్లేదు. కానీ తన మామకు తాతకు మాతామహులకు పెట్టే అధికారం పెడతారు. మీకు ఎప్పుడో ఒక్కసారి చూస్తారు, మాకు నిత్యం ఇవే. అంటే ప్రత్యేకంగా కేసులు కదా, అందుకరిగిన కానీ వదనం, ఆననం, ముఖం ఇవన్నీ కూడా నపుంసకలింగ శబ్దాలు అని అర్థం కాదు. కానీ షష్ఠీ విభక్తిలో మన నిన్నగా జనరల్గా ఉన్నటువంటి రామశబ్దము అవి చెప్తున్నాము. ఇక్కడ సర్వనామ శబ్దాలు విశ్వ శబ్దం ముందు తీసుకుంటే తవతే యువయోహ వాం విష్మాకం వహ. తవ తే రెండు రూపాయలు చెప్తున్నాను కదా. సరి సంఖ్యలో 2 రూపాయలు ఉంటాయి. ద్వితీయ చతుర్థి షష్ఠి వాటికి 2 రూపాయలు. ద్వితీయగా మా అవాం నౌ అస్మాన. ఈ నౌనహ అనేది
చతుర్థి షష్ఠిలో కూడా వస్తున్నాయి. చతుర్థిలో తుభ్యంతే వాభ్యాం వా పుష్పభ్యం వా. అస్మ శబ్దానికి త్వయా యువత తుభ్యంతే అస్మద్ అస్మభ్యం బాహ్యం మే అవాభ్యాం నౌ అస్మభ్యం నః. విశ్వ శబ్దానికి అక్కడ వాన్ వా ఇవాం వా విశ్వాన్ వహ. పటాని తుభ్యంతే ఇవాభ్యాం వా విశ్వభ్యం వహ. పటాని తవతే యోయోహ వా విశ్వాకం వహ. ఫస్ట్ దీనికి మమ్మమే అవయోహ నౌ అస్మాకన్నః. ఈ ఏవైతే రెండో రూపాలు వాటికి వీటికి దాదాపు ఉపయోగపడగలం. దాని మిగిలినటువంటి రూపాల్లో అదే తత్శబ్దానికి తస్య తయోహ తేషాం తేషాం అని వస్తుంది. రామాణం లాగా కాకుండా తస్య తయోహ తేషాం తస్య తయోహ కేషాం యస్య యయోహ యేషాం ఏతస్య ఏతయోహ ఏతేషాం ఏతస్య ఏతస్య ఏతయోహ ఏనయోహ రెండు రూపాయలు ఉంటాయి. ఇక్కడ పెట్టాను పెట్టారండి. ఏతస్య ఏతయోహ ఏనయోహ ఏతేషాం ఏతేషామ ఏతేషామ ఏతేషాం. మరి మామూలుగా ఏ తేషాం అవిరోధేన మీరు చెప్పేది ఎక్కడ బ్రహ్మ కర్మ సమారభే అవి ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిహారక ఏ భూభార్గ ఏ ఏతే భూమిహారకాః తేషాం. ఏతేషామ విరోధేన ఏవైతే ఉన్నాయో తేషాం అవిరోధం వాటి యొక్క అవిరోధం చేత అని. బ్రహ్మకర్మ సమారభే సమారభే అనేటువంటిదేమో మనకు ఆత్మనిపై రూపాలు. అన్యస్యనయోః అన్యేషాం ఏకస్య ఏకయోః ఏకేషాం తస్య తయోః కేషాం అనేటువంటి పుంలింగ సర్వనామ శబ్దాలు. అట్లానే కొత్త ధాతువుల పరిచయంలో కృష్ విలేఖని లాగడం గుంజడం కర్షణం అని అంటాం కదా, దాని నుంచే కర్షకుడు వచ్చింది. సంకర్షణుడు కూడా అందులోంచి వచ్చింది కదండి. సంకర్షణుడు ఆయన కూడా బలరాముడికి పేరు. అలా హలాయుధంతో యమునాదేవిని లాక్కొని వచ్చారు. వాటిని నదులను డైవర్ట్ చేయడం అనే విధానం బలరాముడే ముందు పెట్టాడు. ఇప్పుడు మనం నదులు చేస్తున్నాం. లేక హలాయుధుడు ఆయన హలాయుధుడు ముసలాయుధుడు అని. ముసలం అంటే ముసలి అని ఆయన పేరు. ముసలి హలి రెండు పేర్లు ఉన్నాయి. అయితే ఈ కృషి విలేఖని అనేటువంటి ధాతువులు రెండు రకాల ధాతువులు ఉన్నాయి. రెండు వేరే వేరే ధాతువులు కానీ పేరు మాత్రం ఒకటే. కృషి విలేఖని అర్థంతోనే వస్తుంది. దాంట్లో ఒక ధాతువేమో కర్షతి, దాన్ని కర్క్ష్యతి క్రక్ష్యతి అనే రెండు రూపాలు. అకర్షతి కర్షతు కర్షేతి. అంటే రెండవదేమో కృషతి కర్క్ష్యతి కర్క్షతి అకృషతు అకృషత అకృషతు కృషేత్. ఇవి అర్థాలు సమానమే. ఆ ధాతు యొక్క రూప విధానం, ఈ ధాతు యొక్క విధానం రెండు రకాల ధాతువులు నాకు ఇవాళే కనబడ్డాయి. అంటే నేను ఒకటే ధాతు ఇంత క్రితం తెలుసు, రెండో రూపాన్ని కూడా నేను ఇవాళ గమనించాను. రెండో రూపం ఏంటంటే గురుగారు, రెండో ధాతు రూపం ఏంటిది? కింద ఉంది కదా, ఒకటి రెండు ఇచ్చారు. ఒకటి కర్షతి, రెండు కృషతి. కృషతి అని అట్లానే స్పృశ ధాతు, స్పర్శ అనే అర్థంతో తాకుట స్పృశతి. అట్లానే స్పర్క్ష్యతి అని నృటు దకాలు. అట్లానే స్పృక్షతి అస్పృశతు స్పృశతు స్పృశయతు అనేటువంటివి. తర్వాత ఇంకొక ధాతువు అంటే రెండే రూపం చెప్పారు.
ఇంకోటి డుకురీకర్ అనే ధాతువునకు మనము ఇదివరకు లట్టు లుట్టు చెప్పుకున్నాం. నిజానికి వరుస క్రమంలో లట్టు తర్వాత లోటు తర్వాత లుట్టు చెప్పాలి. లట్టు తర్వాత లట్ అంటే లోటు లుట్టు లిట్ చెప్పుకోవాలి, లిట్ మనం చెప్పుకుంటాం కదా. ఓకే ఓకే అంటే ఎక్కువ లుట్టు ఫస్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే రెండు ఒకేలాగా ఉంటాయి. వర్తమాన దాని దృష్టి కూడా పెట్టు. ఇక్కడ ఈ లంగ్ లకార్ ఎట్లా అకరోత్ అకృతాం అకరువన్ అకరోహ అకృతం అకృత అకరవం అకరవావ అకరవామ అనే అకరవం అకరువ అకరువు అకరం అకరువ అకరు నకారాలు. ఇది ప్రత్యేకంగా జ్ఞాపకం చేసినటువంటి ధాతువులు కనుక మన ఒకటే రూపం. అంటే మనకు కరోతి కృత కురువంతి అది ఇది రెండు విభిన్నంగా అంటే ఇంటి క్రితం చదువుకున్న దానికంటే భిన్నంగా ఉన్నాయి. అట్లానే అవ్యయాలు కూడా కొన్ని పరిచయం చేస్తుంది. యుగపత్ అనేటువంటి ఒకేసారి యుగం రెండు కలిపి ఒకేసారి అనే అర్థంలో దాదాపు సకృత్ అంటే ఒకసారి సకృత్ ఆవర్తనం అని ఇద్దరు చదివేటప్పుడు ఒకసారి చదివేటప్పుడు సుకృతావర్తనం అంటే శశ్వత్ దీని నుంచే శాశ్వతం వచ్చింది. స్వయం చూసినటువంటి స్వస్తి అని అనే దాన్ని వచ్చినా కానీ అది అవ్యయం బాగా ఉంది అని అర్థం. ఈ విధంగా మనకు ఇవాటి పాఠంలోని యొక్క సారాంశం. మనం నిన్న వాటిపల్లవ రాసినటువంటి ఇది ఇవాళ కూడా అనువాదాలు వాటిని ఒకసారి చూసుకో. వాటిపల్లవ నిన్న రాత్రే రాసేసారు మీకు అదేనా? ఇంకా వేరే కూడా మనం చదవాల్సి ఉన్నాయి కదా. నిన్నటిది ఒకటి మిగిలింది గురువు గారు. నిన్న చెప్పుకోవాల్సి మనం మర్చిపోయినాం. నిన్న చెప్పింది ఒకటి మిగిలింది, దాని తర్వాత ఇవాళ పంపించింది ఒకటి. నిన్న చెప్పింది కూడా మన నిన్న రాత్రి రాశారు. నిన్న మనం ఇక్కడ అనుకోవాల్సినటువంటిది ఒకటిన్నది. నిన్న చెప్పిన పాఠానికి అనువాదం అదొకటి, రెండు ఉన్నాయి. చెప్తాను సార్. ఇవాళ అయిపోయింది. ఇవాళ రాసింది కూడా 3 రకాలు. ఇవాళది కూడా మొన్నటిది నిన్నటిది ఇవాళ చదవండి. ఇవాళ టైం సరిపోతున్నాం. 25 అయింది. ఇది అయిందిగా సహాకా తౌబే అయిపోయింది. అది అయిపోయింది గురువు గారు, అందుకనే అది అయిపోయింది. ఈ తెలుగు ఏమండి తెలుగులోవి సంస్కృతం అనువాదం చేసి ఇది కూడా తర్వాత కూడా అయిపోయింది గురువు గారు. తర్వాత సహకౌకే సహకా ఏషాక అది కూడా అయిపోయింది. అది అయిపోయింది. చివరికి అంటే మీరు నిన్న పెట్టిన పాఠం ఒకటి రాశారండి, అది రాశారు, అది అవ్వలేదు గురుగారు. చదువుతాం. స్వహ తత్రకే గమిష్యంతి, అదండి వాక్యం. అది కనిపించింది గురుగారు. స్వహ తత్రకే గమిష్యంతి, స్వహ తత్ర కః గమిష్యతి, స్వహ తత్ర కౌ గమిష్యతః. పాండవః అరణ్యం స్వః ప్రాతః గమిష్యంతి. పాండవః అరణ్యం స్వః ప్రాతః గమిష్యతి. ఇది మీరే వేరే కరెక్షన్ చేయాల్సి సార్. మీ బాధ్యత అంటే మీరేటువంటి మొత్తం కరెక్షన్స్ మీరే చేయాలి. మీరే చూడండి, అందరు కలిసి అని మీకు చెప్తారు బాధ్యతగా. చూసేవాడు అందరికి కూడా ఏమైనా కరెక్షన్ చేయాల్సింటే చెప్పండి. పాండవౌ అరణ్యం స్వః ప్రాతః గమిష్యతః. బాలః కుత్ర జలం పిబంతి. బాలః కుత్ర జలం పిబతి. బాలౌ కుత్ర జలం పిబతః.
యూయం సర్వే ఇదానీం తత్ర గచ్చత, యువాం సర్వౌ ఇదానీం తత్ర గచ్చతం, త్వం సర్వః ఇదానీం తత్ర గచ్చ, యదా యదా రామః యత్ర యత్ర గమిష్యతి తదా తదా తత్ర తత్ర సీతా అపి గమిష్యతి, యదా యదా రామౌ యత్ర యత్ర గమిష్యతః తదా తదా తత్ర తత్ర సీతే అపి గమిష్యతః, యదా యదా రామాః యత్ర యత్ర గమిష్యంతి తదా తదా తత్ర తత్ర సీతా అపి గమిష్యంతి, శిష్యాః యూయం సర్వే తత్ర పఠత, శిష్యౌ యువాం సర్వౌ తత్ర అపి పఠత పఠతః, శిష్యః త్వం చెప్పండి సార్. పఠతం పఠత పఠ ఆ, పఠ పఠతః అన్నారు కదా. అవునండి, పఠతః అన్నాను గురుగారు. శిష్యౌ శిష్యౌ కరెక్ట్. శిష్యౌ యువాం సర్వ తత్ర అపి పఠతః. పఠ పఠతాత్ పఠతం పఠతః. పఠతం పఠతం కదా. ఆ, పఠతం అన్నారు, పఠతం పఠత. కదా. పఠతం అన్నారు గురుగారు. శిష్యః త్వం సర్వః తత్ర అపి పఠ, కవిః కావ్యం లిఖతి, కవి కావ్యం లిఖతః, కవయः కావ్యం లిఖంతి, అత్ర వృక్షः కుత్ర అస్తి, వనే అనేకే వృక్షాः సంతి. ఇక్కడ రెండో భాగంలో గురుగారు నాకు సందేహం వచ్చి ఆగిపోయానండి అక్కడ. అంటే రెండో భాగం సరిగా రాయలేదు, మొదటి భాగం కరెక్ట్గా రాశాను, రెండో భాగంలో సందేహం ఉంది గురుగారు. అత్ర వృక్షౌ కుత్రస్థః వనే అనేకే వృక్షాస్థః అంటే అక్కడ ఆ క్రియ వనానికి మార్చాలా, బహువచనంలోకి వృక్షౌ దగ్గర మార్చాలా సందేహం వచ్చింది గురుగారు. మార్చలేదు ఏమండి? అనేకి అన్నారా? అనేకే అన్నాను గురుగారు నేను. మొదటి వాక్యం ఏమో అత్ర వృక్షః కుత్ర అస్తి వనే అనేకే వృక్షాः సంతి, అది మీరిచ్చింది. అత్ర వృక్షౌ కుత్రస్థః వనేకే వనే అనేకమని ఒకటి గాంధీ అని అర్థం. ఒకటి కాకపోతే అయితే రెండో భాగం ఏమని రాయాలి గురుగారు? వనే అనేకం అనాలండి. అనేకం అనాలి. అంటే వనే అనేకం అనేకమైనటువంటి వృక్షం రెండు. వృక్షౌస్థః అది కరెక్టే, వృక్షౌస్థః కరెక్టే కదా గురుగారు అది. అదే రెండో భాగం వనే అనేకౌ వృక్షౌస్థః అత్ర వృక్షా కుత్ర సంతి. వనాని వృక్షాస్థ హస్తాన్ని రాశాను కూడా, అది కూడా తప్పు రాశాను. వనాని తప్పు కదా అక్కడ, అది ఈ సందేహం వచ్చి అక్కడ ఆగాను తప్పది. వనే వృక్షः అస్తి. మీరే చూడాలి, చూసి చెప్పాలి మీరందరూ కూడా, అందరికీ కూడా బాధ్యత. వనే వృక్షः అస్తి అంతే, వనేనే చెప్తారే, వనేనే చెప్తారు. వనే వృక్ష అస్తి, వృక్ష వరకే మార్చాలి కదా అది. కృష్ణ ఏక ఏవ తత్ర అస్తి. ఈ వనే పదం కూడా నేను వాడే లేకుండా, ఎందుకంటే సప్తవిభక్తి అని చెప్పలేదు ఇంకా. సప్తవిభక్తి వనేనే సప్తవిభక్తి పోతుంటాయి. వనే అవును, సప్తమి భక్తి. వనే అంటే వనమునందు అని అర్థం. వనమునందు, అవునండి. వనే వనయోహో వనేషు, అంతే కదండి. మీరు ముందు పర్వ పోతారు బాగా. కాదు గురుగారు, అంటే నేను మిగతా చదువుతుంటే ఇక్కడ అది గుర్తొచ్చి చెప్తున్నాను. కరెక్ట్. అంటే నేను బైహార్ట్ చేసుకుని మొత్తం కలిపే బైహార్ట్ చేస్తాను గురుగారు. పర్వాలేదు, సంతోషం. అది వచ్చింది, కావాల్సింది ఏంటంటే జ్ఞాపకంలో ఉండాలి, అవి ఉంటున్నాయి అంటే నాకు సంతోషం. అంటే అది గుర్తొచ్చి నేను అంటే మొత్తం అంటే 7 విభక్తులకి ఒకేసారి బైహార్ట్ చేసుకుంటున్నాను గురుగారు. అది బెస్ట్. కాకపోతే ఏంటంటే అది ప్రాచీన విధానం. మొత్తం బైహార్ట్ అయినాక, అన్ని శబ్దాలు బైహార్ట్ అయినాకనే కానీ మనం ఈ వాక్యాల్ని సమీక్ష చేయడం అనేటువంటి, నిర్మాణం చేయడం అనేటువంటి విధానం చేసుకోవాలి. కాకపోతే ఏంటంటే మనకు తొందర రావాలి అనేటువంటి, మీకు నేర్పాలి తొందర, నాకు మీరు నేర్చుకోవాలి. కాదండి, అంటే నేను మీ వరుసలోనే పెడతాను గురుగారు. విభక్తి నేను చెప్పేస్తున్నా.
అంటే నేను లింక్ చేసుకుంటున్నాను, నేను చదువుకున్నది మీరు చెప్పినప్పుడు లింక్ చేసుకుంటున్నాను దానికి అంతా. ఇప్పుడు ఎందుకంటే మొత్తం ఇవన్నీ శబ్దం ఒకేసారి చదవాలి కాబట్టి శబ్దం కూడా చదువుతాను. కన్స్ట్రక్షన్ చేయాలి, మొత్తం శబ్దం అంతా కూడా. అంటే మొత్తం ఆ. శబ్దంలోని రూపాలన్నీ కూడా ఒకే విభక్తి, అన్ని విభక్తులవి అన్ని వచ్చిన కలిపి ఒక్కొక్క శబ్దాన్ని తయారు చేసుకోవాలి. ఆ. అంటే ఇప్పుడు 6 విభక్తులు అయినా 7వ విభక్తికి మనం చెప్పుకోబోతాం. 7 విభక్తులతో ఆ. అయిపోతుంది, శబ్దం అయిపోతుంది. శబ్దం చెప్తాం 7 ప్లస్ సంభవం అక్కడ 8 విభక్తులు మనం చెప్పుకున్నాము. అందుకని మేము ముందే చెప్పాము, ఒక ఫైల్ విడిగా ఏ శబ్దానికి కావాల్సిన పేజీ పెట్టుకోండి. ఆ, పెట్టుకుంటే పెట్టుకున్నాను. రామశబ్దం ఒక చోట, హరిశబ్దం ఒక చోట, ఈ శబ్దం ఒక చోట, కాబట్టి విడివిడిగా పెట్టుకుంటే ఆయా రూపాలన్నీ అట్లా తయారు చేసుకోవాలి. కృష్ణ అది ఏకః ఎట్లా రావాలి? శబ్దం అంటే ఎటు చూసినా, ఎటు అడిగినా, ఎక్కడ అడిగినా తక్కువ చెప్పగలిగేటట్టుగా ఉండాలి. అంటే కింది నుంచి మీదికి, మీది నుంచి మీదికి, ఇవన్నీ రామేశ్ రామయో రామే, రామాణ రామయో రామస్య, రామాభ్యాం రామేభ్య రామాభ్యాం రామాయ రామాత్, అట్లా రామేభ్య రామాభ్యాం రామాయ రామై రామాభ్యాం రామేణ రామాన్ రామో రామం హే రామ హే రాము హే రామ హే రామ రామ. రాము రామ. కింది నుంచి మీదికి, మీదికి కిందకి. అంటే మనం మాట్లాడేటప్పుడు విభక్తి మన శకంలో 100 మనకు ఆ పదం స్ఫురింపడాలి, మనం అవును. మాట్లాడగలుగుతాం. అవును. మనం ఒక్కొక్క పదానికి ఏరుకుంటూ ఇక్కడ ఈ భక్తి ఏమిటి, అక్కడ ఈ భక్తి ఏమిటి, ఈ భక్తి అనేటువంటి ఉరికేసరికి సమయం గడిచిపోతుంది. అట్లా కనుక అంత వేగంగా రావాలంటే అన్ని రకాలైనటువంటి వాటిని మళ్ళీ 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 రిపీట్ చేస్తూ ఉండాలి. విభక్తి పంచవిభక్తి ఏది అంటే తక్కువ చెప్పగలిగాలి. ఓకే, చెప్పండి. కృష్ణ ఏకః ఏవ తత్ర అస్తి, అన్యః కః అపి తత్ర న అస్తి. కృష్ణౌ ఏకౌ ఏవ తత్ర స్థః, అన్యౌ కౌ అపి తత్ర న స్థః. ఏక శబ్దం ఇప్పుడు ఏకః అన్నప్పుడు సంఖ్యార్థకంలో ఇక్కడ ఏకః రాదు, ద్వౌ అవుతుంది. దౌరు అన్నారు అక్కడ. అంటే ఏకశబ్దం 2 రకాలు చెప్పుకున్నాం కదా. ఏకః అంటే ప్రధానం అనేటువంటి అర్థంలో వాడేటువంటి నంబర్ సంఖ్యావాచకంగా మాత్రం ఏకః అంటే ఒక్కడు అనే అర్థంలో అది నిత్య ఏకవచనం కనుక కృష్ణ ద్వౌ, కృష్ణౌ ద్వౌ కృష్ణౌ. అట్లానే బహుజనం త్రయః వస్తుంది, త్రయః. బాలాస్త్రయ బాలా అనుకోండి, బాలాస్త్రయ అవుతుంది. ద్వౌ త్రయః. దాని ఏక ద్వే తిస్రః స్త్రీలింగంలో. తిస్రః స్త్రియః, స్త్రీ తిస్రః బాలిక. చెప్పారండి పాఠం ఒకసారి చెప్పారు. అన్యౌ కౌ అపి తత్ర న స్థః. కృష్ణ ఏవ తత్ర సంతి. నా దీర్ఘం పొరపాటు టైపింగ్ చేసేప్పుడు పడింది. అదే మీరు చదవడం కూడా నా దీర్ఘం వస్తుంది. అది అవును, తద్బట్టి టైప్ చేసేప్పుడు పడింది అది పొరపాటు. నా స్థాహ నాకు తప్పండి. చాలా గమనించాను, నాకారం కొట్టగా తక్కువ దీర్ఘం తీసుకుంటుంది. అవునండి, అది అయ్యా కృష్ణవు ద్వౌ అనాలి కదా, కృష్ణవు ఏకః తప్పు కదా. కృష్ణవు చెప్పారు, కృష్ణ ఏక, కృష్ణవు ద్వౌ. అదే ఇప్పుడు కృష్ణవు ద్వౌ ద్వివచనం కాబట్టి ద్వౌ. పాండవాः సర్వే అపి వీరాः. పాండవः సర్వः అపి వీరः. పాండవౌ సర్వౌ అపి వీరౌ. తర్వాత అండి, ఇక్కడనే మీరందరూ తినండి, ఎక్కడికి కూడా వెళ్ళకండి. అత్రైవ యూయం సర్వే ఖాదత, కుత్రాపి మా గచ్చత. అత్రైవ త్వం సర్వః ఖాద, కుత్రాపి మా గచ్చ. అత్రైవ యువాం సర్వౌ ఖాదతం, కుత్రాపి మా గచ్చతం. మహారాజు ఎట్లా వస్తుంది? అత్రైవ త్వం సర్వః, త్వం సర్వః ఒక్కరు కదా. త్వం సర్వః, సర్వ అంటే సర్వం సర్వ కాదా అంటే ఏమిటి? ఏకవచనమే కదా ఇక్కడ త్వం. సర్వః అక్కర్లేదు కదా, త్వమే కదా. ఇప్పుడు సర్వ అంటే ప్రతివాడు అని అర్థం. ఇక్కడ త్వం అంటే ఒకరే కదా. నీవు అంటే నీవు, మీరు ప్రతివాడు అని అర్థం. అక్కడ ప్రతివాడు నీవు అక్కడ అవసరం లేకపోయినా సరే కదా అని
ఇక్కడ ప్రస్తుతం వచనాలు మార్చడం మాత్రమే మనం చూసుకుంటాం. సర్వహ తీసేయచ్చు. పైన ఉన్నటువంటి వాక్యం నేను జనరల్గా అనువాదం కొరకు ఇచ్చాను, అయితే దాన్ని మీరు విభక్తులు వచనాలు కూడా మార్చండి అని ఇస్తున్నాను. కనుక ఆ సమయంలో కూడా ఇది అంటే వచనాలు మార్చుకోవడం, అక్కడ కర్తృపదాలన్నీ కూడా మార్చుకుంటాడు. మన రామాహ రామో అని అన్నాం కదా, సీతా శబ్దం సీత సీతే సీత, ఇది కూడా అంతే. అంటే యూఎం బెటరాదా అత్రైవ యూఎం సర్వే యూఎం ఫస్ట్ అదే యూఎం సర్వే అని దానికి వచ్చి ఇది వచ్చింది. ఆల్రెడీ వచ్చింది, రైట్. యూఎం సర్వే అన్నప్పుడు అట్లానే త్వం సర్వ ప్రతివాడైన నీవు అన్నట్టు. యూఎం అన్నప్పుడే వచ్చేసింది ఆ భావం, రెండవ దానిలో వచ్చేసింది. మొదటిది అందులోనే వచ్చింది, ఫస్ట్ దానిలోనే. అవునండి, అయ్యో యూఎం సర్వే కాదర్లోనే. అవునండి. ఆ వాక్యం వేరే అయిపోయింది, దాన్ని ఇక్కడ మనం ఏకవచనం మారుస్తాం కదా. వాక్యం మొత్తం కథలా కాదు కదా, ఆ వాక్యాన్ని వచనాలకు మార్చినప్పుడు ఏకవచనం ఎట్లా మార్చాలి, ద్వివచనం ఎట్లా మార్చాలి అన్నప్పుడు ఆ పదం అక్కడ బహువచనాన్ని ఏకవచనాన్ని అంతవరకు అండి, అంతవరకు చూస్తున్నాం. అంటే భావంలో కొంచెం తేడా ఉండొచ్చు, భావం వరకును. ముందు మనకు ఆ పదాలు, ఆ విభక్తులు, ఆ వచనాలు స్మరించాలి. అవునండి. అవునండి. అత్రైవ యువాం సర్వం ఖాదతం కుత్రాపి మా గచ్చతం. మహారాజులు అంతటా సంచరిస్తున్నారు. మహారాజా సర్వత్ర సంచరంతి. మహారాజా సర్వత్ర సంచరతి. మహారాజౌ సర్వత్ర సంచరతః. మనమందరము నరులము. వయం సర్వే నరాః. ఆవాం సర్వౌ నరౌ. అహం సర్వః నరః. ఇక్కడ సర్వః ఉంటే ఉండొచ్చు, లేకపోతే తీసేయచ్చు. అక్కడ పైన వచ్చేది ఇక్కడికి వస్తుంది. అహం ఏకో నరః. సూటబుల్ వర్డ్. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే అహం ఏకః అన్నప్పుడు ఎదుటివాడు కాదు అర్థం వస్తుంది. ఈ పాట చెప్పినప్పుడు అంటే పిల్లలకు చెప్పే టైంలో అక్కడ దట వచ్చింది ఇట్లానే, ఓయే నరా అంటే ఏమంటావు అంటే మేము నరులవు అన్నారు అనుకోండి. వాడు ఎవడవుతాడు వాడు? వయం అన్నప్పుడు మేము మనము, వయం నరాహ అనే పదం అక్కడ వచ్చింది, మేము మనుషులము అన్నాడు. ఓకే, వాక్యం కరెక్ట్ అర్థం కాదు. మేము అని ఎవరికైతే చెప్తున్నావు ఆ వ్యక్తి అయితే నరుడు కాడు కదా, అట్లా అర్థం కాదు, అర్థం కదా. మీరందరూ ఇప్పుడు రేపు సర్వ అంటే మీరందరూ ఎక్కడికి రేపు వెళ్తున్నారు? యూయం సర్వే స్వః కుత్ర గమిష్యత. యువాం సర్వౌ స్వః కుత్ర గమిష్యథః. త్వం సర్వః స్వః కుత్ర గమిష్యసి. అప్పుడు ఇక్కడ వారందరూ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. తథా తత్ర తే సర్వే సంతి ఇదానీం కుత్రవా గచ్చంతి. తదా తత్ర తౌ సర్వౌ స్థః ఇదానీం కుత్రవా గచ్చతః. తదా తత్ర సహ సర్వః అస్తి ఇదానీం కుత్రవా గచ్చతి. ఎవరు కూడా అక్కడ లేరు, ఎవరు కూడా లేరు అక్కడ. మనం ఇప్పుడు ఎక్కడికి ఉంటున్నాము మనకి. కే అపి అత్ర తత్ర న సంతి వయం ఇదానీం కుత్ర స్మః. కః అపి తత్ర న సస్తి అహం ఇదానీం కుత్ర అస్మి. కౌ అపి తత్ర నస్తః ఆవాం ఇదానీం కుత్ర స్వః. శిష్యులందరూ సాయంత్రం వెళ్ళగలరు. శిష్యాః సర్వే సాయం సమయే గమిష్యంతి. అది సాయం సమయే అన్నాను గురుగారు, ఇంకా కరెక్టే కదండి. అది సాయం అంటే సరిపోతాము కదా. సాయం సమయం కూడా అంటే సప్తమి విభక్తి వచ్చింది అంతే. సప్తమి అది అక్కడ చెప్పండి రాశాను అక్కడ. అది పర్వాలేదు, సాయం అన్నా సరిపోతుంది. సరిపోతుంది. సాయం అన్నా సరిపోతుంది. తర్వాత చూసాను సాయం. సాయంత్రం, సాయంత్రం వర్డ్ ఏంటి? సంస్కృతమే కదా. దాన్ని అప్పుడు ఏం వాడాల్సి? దాన్ని సాయంత్రం అది అవ్యయంగా అవుతుంది. అవ్యయమా? శిష్యాః సర్వే సాయంత్రం గమిష్యంతి అనొచ్చు. సాయమే, సాయం కూడా సాయం సరిపోయింది కదా. సాయమే సరిపోయింది. సాయంత్రం కూడా ఉంది కదా, దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటాం సంస్కృతం? సాయంత్రం అనేదాన్ని
సాయంత్రం గురించి ఏం సాయం- చెప్తారు? అంటే ఎక్కువ నాకు వాడుకలో కనబడలేదు. సరే. సాయంకాలం అనొచ్చా గురుగారు? సాయంకాలం, అది సాయంకాలం, కాలమైన సమయమైన సత్వకి చెప్పడం మీరు. అది అది సంస్కృత పదమే కదా, సాయంకాలం సంస్కృత పదమే కదా, కాలసిద్ధ సంస్కృతమే కదా. కాలశబ్దంతో సాయంకాలే. అది సాయంకాలే పట్టండి ఇచ్చాం, చదువుతున్నాను కదా అనుకుంటాను. కాలే. అవును. శిష్యౌ సర్వౌ సాయం సమయే గమిష్యతః, శిష్యః సర్వః సాయం సమయే గమిష్యతి. వీరు ఆచార్యులు, ఏతే ఆచార్యాః, ఏతౌ ఆచార్యౌ, ఏషః ఆచార్యః. వారు ఉపాధ్యాయులు, మీరు అక్కడ పాఠమును చదవండి. తే అధ్యాపకాః, యూయం తత్ర పాఠం పఠత. తౌ అధ్యాపకౌ యువాం తత్ర పాఠం పఠతం. సహ అధ్యాపకః త్వం ఇదానీం పాఠం పఠ. అధ్యాపకులు ఎక్కడ ఉన్నారు చూడండి. అధ్యాపకాః కుత్ర సంతి పశ్యత. అధ్యాపకౌ కుత్ర స్థః పశ్యతం. అధ్యాపకః కుత్ర అస్తి పశ్య. అది నిన్నటి పాఠం, అది నిన్న పెండింగ్ పాఠం అయిపోయింది గురుగారు. ఇవాళ కూడా రాశారు కదా. ఇవాళ కూడా రాస్తాను గురుగారు. ఇంకెవరో చదువుతారా? ఇంకెవరన్నా? నేను చదవనండి. ఇంకెవరో చదువుతారేమో. చదవండి మీరే. ఏమండి, అయినా చదవనా? చదవండి సార్. అంటే ఎవరు రాస్తే వాళ్ళు చదవాలి అని పెట్టుకున్నారు. కాదండి, అంటే ఇంకెవరన్నా చదువుతారేమో అండి, వాళ్ళకు కూడా ఇది అంటే వస్తుంది. మీరు రాసిన వాడు ఎవరైనా రాస్తే చదవండి. ఆ, మీ దగ్గర ఉంటుంది, దీంట్లో పెట్టకుండా ఉన్నప్పుడు కూడా. నేను కొంచెం వెనకబడ్డాను సార్, అందుకే రాయలేదు. ఓకే, ఒకసారి రివిజన్ చేసుకోవాలి. సరే సార్, చదువుతాను గురుగారు. అయితే స్వహ సాయం సర్వే కుత్ర ఈ వాక్యాలను అనుమతించండి. స్వహ సాయం సర్వే కుత్ర గమిష్యంతి, స్వహ సాయం సర్వ కుత్ర గమిష్యతి, స్వహ సాయం సర్వౌ కుత్ర అని తప్పు పడింది గురుగారు. కుతంత్రం అని పడింది, తప్పది. అదో కుత్ర గమిష్యత, అది ఆటో కరెక్షన్ తీసుకున్నాడు. వృక్ష అత్ర సంతివా, వృక్ష అత్ర అస్తివా, వృక్షౌ అత్ర స్థః వా, రామాలయ తత్ర అస్తి, రామాలయ అత్ర సంతి, తత్ర సంతి, రామాలయౌ తత్ర స్థః. యూయం స్వః ఆగచ్చత, త్వం సహ ఆగచ్చః, యువాం స్వః ఆగచ్చతం. తదా బాలః అత్ర పాస్యంతి, తదా బాలః అత్ర పాస్యతి, తదా బాలౌ అత్ర పాస్యతః. అహం ఇదానీం వదిష్యామి, ఆవాం ఇదానీం వదిష్యావః, వయం ఇదానీం వదిష్యామః. బాలికः కుత్ర లేఖిష్యంతి, బాలికः కుత్ర లేఖిష్యతి, బాలికే కుత్ర లేఖిష్యతః. తత్ర కే ఆనేష్యంతి, తత్ర కః ఆనిష్యతి, తత్ర కౌ ఆనిష్యతి అన్నాను గురుగారు. ఆనిష్యతి కాక ఆనేష్యతి ఉంది కదా. ఆనేష్యతి అనాలా? ఆనేష్యతి, ఆనేష్యతి. రెండు అయితే కిందది కూడా తత్ర కౌ ఈ ఐదు కరెక్ట్. ఏకవచనాలు మాత్రం మీరు ఏకవచనం దివచనం తప్పు రాశాను గురుగారు. తప్పు రాశారు. అవునండి. ఆనేష్యతి, తత్ర కౌ ఆనేష్యత, అది కూడా ఆనేష్యత కదండి. తర్వాత కూడా త్వం తత్ర ఇదానీం మా గచ్చ, యువాం తత్ర ఇదానీం మా గచ్చతం, యూయం తత్ర ఇదానీం మా గచ్చత. రామదేవ మహాశయః యోగాచార్యః, రామదేవ మహాశయః యోగాచార్యాః, రామదేవ మహాశయౌ యోగాచార్యౌ. తర్వాత అనువదించి వచనాలు మార్చాను. మీరందరూ రేపు ఎక్కడికి కూడా వెళ్ళకండి. యూయం సర్వే శ్వః కుత్రాపి మా గచ్చంతు, త్వం సర్వః శ్వః కుత్రాపి మా గచ్చ, యువాం సర్వౌ శ్వః కుత్రాపి మా గచ్చతం. ఇక్కడ ఆలయము ఎక్కడ ఉన్నది? అత్ర అనాలి గురుగారు. నేను ఇక్కడ తత్ర అని రాశాను. అది అత్ర ఆలయ కుత్ర అస్తి, అత్ర ఆలయౌ కుత్ర స్థః, అత్ర ఆలయా కుత్ర సంతి. అంటే ఏలే సక్సెస్ గురించి అది ఎలుక లెక్క ప్రయోగం చేసింది. ఏమంటున్నారండి? చదవనండి. ఎక్కడ రామాలయం ఉన్నదో అక్కడనే భక్తులు పాడుతున్నారు, నమస్కరిస్తున్నారు కూడా. ఎత్ర రామాలయ అస్తి తత్రైవ భక్తాః గాయంతి, నమతి అపి అనొచ్చండి, నమంతి చ అనొచ్చండి అక్కడ గురుగారు. చాలా బెటర్ లాస్ట్ అపి ఎక్కడ లేకుండా
నమంతిచ్చ అంటే నమంతిచ్చ అంటే సరిపోతుంది అండి అది కన్య దేని కింద నమంచతి నమంతి కదా బహువచనం కదా. నమంతి నమంతి అన్నారండి. నమంతిచ. నమంతిచ్చ ఎత్ర రామాలయో స్థః తత్రైవ భక్తౌ గాయతః నమతః చ. ఎత్ర రామాలయాः సంతి తత్రైవ భక్తః గాయతి నమతి చ. శివాలయం ఎక్కడ ఉన్నది? శివాలయం అపి పెట్టింది తప్పేం లేదు. నమయని చెప్పి అంటే ఏదైనా పెట్టవచ్చు. అంటే సాధారణంగా వాడుకలో చాలా చా అనే చూశానండి ఈ శ్లోకాల్లో, వాటిల్లో అక్కడ చా అనే చూశాను. శివాలయం ఎక్కడ ఉన్నది? శివాలయ కుత్ర అస్తి, శివాలయం కుత్ర స్థః, శివాలయ కుత్ర సంతి. జనులందరూ అక్కడికి రేపు ఉదయం రాగలరు. జనః సర్వః తత్ర శ్వః ప్రాతః ఆగమిష్యతి. జనౌ సర్వౌ తత్ర శ్వః ప్రాతః ఆగమిష్యతః. జనాః సర్వే తత్ర శ్వః ప్రాతః ఆగమిష్యంతి. మనమందరము ఇవాళ సాయంత్రం అక్కడ తిందాము. వయం సర్వే అద్య సాయం తత్ర ఖాదా. సాయంత్రం అనేటువంటి పదం ఎట్లా తయారైందో తెలియదు. సంస్కృతంలో అది మరి నాకు ఎక్కడ ప్రయోగాలు కనబడలేదు. సాయంత్రం అనేటువంటిది ఉండవచ్చు. మరి ఇంకేదో త్రా అనేటువంటి ఏదైనా ప్రత్యయం ఉందా చూడాలి ఎప్పుడైతే. కానీ ఎప్పుడు కాబట్టి డిక్షనరీలో కూడా నేను చూసేట్టు లేదు. చూస్తాను మళ్ళీ ఒకసారి. సాయం సమయానే ఉంటుందండి. సాయం లేదా సాయం సాయంత్రం అని ఎక్కడ చూడలేదు గురుగారు. ధనము అంటాం. అవును, సాయం అంటున్నాం జనరల్ గా. సాయము, సాయంత్రము, అదే సాయంకాలము, సాయంకాలము. సంస్కృతంలోకి వచ్చేప్పటికి సాయం సాయం సమయానే అంటున్నాం. ఈ త్రా ఎట్లా వచ్చింది అనేటువంటి ఇంకొక వాడు సార్ సాయంతనము అనే వాడు ఉందా సంస్కృతం? ఈ సాయంత్రం ఉంది. అదే మారి ఉంటుంది. ఉంది ఉంది, సాయంతనము ఉంది. సాయంత్రం ఉంది. ఉందండి, సాయంతనం ఉంది. సాయంతనే అని కూడా అనవచ్చు. సాయంతనే సాయంత్రం కూడా శుద్ధంగా అవుతుంది. సాయంత్రం వయం సర్వే అద్య సాయం తత్ర వయం సర్వే అద్య వయం సర్వే అద్య సాయం తత్ర ఖాదామః. ఆవాం సర్వౌ అద్య సాయంత్రం తత్ర ఖాదావః. అహం సర్వః అద్య సాయం తత్ర ఖాదామి. ప్రధానాచార్యుడు ఇప్పుడు చెబుతాడు. ప్రధానాచార్య ఇదానీం వదతి, ప్రధానాచార్యౌ ఇదానీం వదతః, ప్రధానాచార్యాః ఇదానీం వదంతి. శిష్యులందరూ రేపు గురుగారు చెబుతాడు అన్నప్పుడు అది భవిష్యత్ కాలం కాదా? ఏమిటండి? ప్రధానాచార్యుడు భవిష్యత్ ఎప్పుడు చెప్తాడు అన్నాడు. అంటే కాలంలో ఉన్నప్పుడు వర్తమానాలు అట్టు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు చెప్తున్నాడు అంటే చెప్తున్నాడు అని అర్థంగా వాడుకోవచ్చు, తప్పేం లేదు. మీరు అన్నట్టుగా అట్లా చెప్పిన రెండు రకాలుగా ఏదే చెప్పినా పర్వాలేదు. పద్ధతి అన్నప్పుడు ఇదాని అంటే మనం జనరల్ గా మైకులు అనౌన్స్ చేస్తారు కదా, అని అర్థంలోనే అంటే ఇదిగో రెడీగా ఉన్నాడు అని అర్థం. ఇదిగో అహం ఆగచ్చామి, అదిగో ఇప్పుడే వస్తారు, ఇదిగో ఇప్పుడు వస్తావు, ఒక నిమిషం ఆగండి అంటారు కదా. ఇదిగో వస్తున్నాను అంటే రాగదని అర్థం కాకుండా ఇప్పుడు వర్తమానక అర్థం పదం వాడతాం కానీ అది అలా పరిశీలిస్తుంటే సింపుల్ ఫ్యూచర్ లో ఇట్లా వాడడం అనేది ఉంది సంస్కృతంలో. సింపుల్ ఫ్యూచర్ ఇప్పుడే ఇది తద్ధర్మార్థకం ఒకటి ఉంటుంది కదా సార్, దాన్ని ఏమంటారు సంస్కృతంలో? ఏమిటండి? తద్ధర్మార్థకం ఉంటుంది కదా, అంటే సూర్యుడు ఉదయిస్తాడు ఎప్పుడు, దాని తద్ధర్మార్థకం అంటారు కదా. సంస్కృతంలో అది సంస్కృతంలో ఉన్నదా ఏమిటి? ఉదయిస్తాడు అంటే జనరల్ గా అంటే వర్తమాన కాలమే అంతేనా? ఓకే. దానికి జనరల్ గా ఉండే క్రియాపదాలుగా జనరల్ గా ఉండే వర్తమాన కాలమే ఉదయించగలడు కూడా వాడతాడు. వర్తించదా సార్ లోట్? లోటు వేరు అని తెలుగులో ఉన్నది. తద్ధర్మాదందు లుట్టగు. సన్ రైజెస్ ఇన్ ది స్కై. కొమ్మువాడు కుండలు వానును. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించును. విధిలింగంలో వస్తుందా గురుగారు? ఎల్లప్పుడూ తూర్పున ఉదయిస్తాడు. ఉదయించాలి అని ఆశించినది అది జనరల్
అట్లానే ఉదయించాలి అనేటువంటి ఆశించడం, ఆశయ అర్థాలు విద్యార్థులను అది ఆశించడం. ఆశీర్వాద్యం. సింపుల్ ఫ్యూచర్ సార్, మనం కూడా సింపుల్ ఫ్యూచర్. అది లట్లకారం ఇంకా. ఈ వర్తమాన కాలమే పనిచేస్తుంది, వర్తమానమే వస్తుంది. శిష్యులందరూ రేపు ఏమి తీసుకొని రాగలరు? శిష్యः సర్వే శ్వः కిం ఆనేష్యంతి, శిష్యౌ సర్వౌ శ్వः కిం ఆనేష్యతః, శిష్యः సర్వः శ్వः కిం ఆనేష్యతి. అక్కడికి మహిళలందరూ కూడా రేపు రారు. తత్ర మహిళా సర్వాः అపి శ్వः న ఆగచ్చంతి, తత్ర మహిళా సర్వ అపి శ్వः న ఆగచ్చతి. తత్ర మహిళే సర్వः. మహిళా దీర్ఘం పెట్టలేదు మీరు, ఫస్ట్ పెట్టారు గురుగారు, రెండోసారి శబ్దం ఎట్లా వాడారు? మహిళా సర్వా, సర్వా శబ్దం స్త్రీలింగం, ద్వివచనం మళ్ళీ సర్వశబ్దం సర్వా స్త్రీలింగంలోనే వాడాలి గురు. స్త్రీలింగం సర్వా ద్రవే సర్వా సర్వ సర్వే అన్నాను గురుగారు, స్త్రీలింగంలోనే వాడాను సర్వ. మహిళా సర్వా, అవును, మహిళా సర్వ. ఏకవచనం బహువచనం కరెక్ట్, ద్వివచనం బహువచనం కరెక్ట్ రాశారు. మహిళే సర్వే, మహిళా సర్వే, స్త్రీలింగంలో సర్వే భావం కుదరకపోవచ్చు, కానీ జనరల్ గా సర్వశబ్దం యొక్క ప్రయోగాలు. ఇందులో స్వహానాగచ్చతి అని అక్కడ మీరు వర్తమానం వాడారు, స్వహా కనుక భవిష్యత్ కాలం వాడాలి. రేపు రారు, ఆగమిష్యంతి ఆగమిష్యంతి అన్నారు, ఆగమిష్యతి ఆగమిష్యంతి ఆగమిష్యతి ఆగమిష్యతి ఆగమిష్యతః. ఉపాధ్యాయాः సర్వే తత్ర వదిష్యంతి. తత్ర మహిళా సర్వ అపి అనేది ఏమిటండి 9వ దానిలో తత్ర సర్వ అపి అనేది ఉన్నది, ఇది కరెక్ట్ కదా? మొదటిదే తత్ర మహిళా సర్వాః. రెండోదండి, 9వ రెండో లైన్ అండి, ద్వివచనం అండి, ఏకవచనం. అదే రసం పడ్డది, దీర్ఘం రసాలు రెండు కూడా మహిళ అరస్వారు అనే రసాలు కూడా దీర్ఘంగా ఉండాలి. సర్వ తత్ర మహిళా సర్వ అపి స్వ నాగచ్చతి, తత్ర మహిళే సర్వే అపి స్వ ధాతువు కూడా ధాతు భవిష్యత్ కాలంలో రాయాలన్నారు కదా, గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయులందరూ అక్కడ చెప్పగలరు. ఉపాధ్యాయ సర్వే తత్ర వదిష్యంతి, ఉపాధ్యాయౌ సర్వౌ తత్ర వదిష్యతః, ఉపాధ్యాయः సర్వः తత్ర వదిష్యతి. మీరు రాసుకోకుండానే చెప్పినట్టున్నారు ఇవన్నీ. ఎవరండి? నేనండి, నేను రాసుకున్నాను ఇప్పుడు. ఇలా చూసి చెప్పేశారు అనుకుంటాను. అసలు రాసుకోవాల్సిన అవసరం లేదు మీకు అనిపిస్తోంది. అది అది రాసుకోవాలి కాదు, అసలు మీరు తయారు చేయమన్నా నేను ఫ్లూయెంట్ గా చెప్పేస్తున్నారు. ముందుగా తయారు చేసుకోమని రాసుకోవడానికి. చదువుతున్నాను కదమ్మా, చదువుతున్నాను కదా, చూసి చదువుతున్నాను నేను, fluent గా చెప్పట్లేదు. మెచ్చుకుంటున్నామండి, ఇది అదే మీరు చాలా ఫ్లూయెంట్ గా చదువుతున్నారు అంటే విత్ యువర్ సబ్జెక్ట్. రాయకుండానే చూసి చెప్పగలుగుతున్నారు. రాయడం ద్వారా ఒక అది వస్తుంది. మీరు వధిష్యంతి అని చెప్పారు, మేము రాసుకుంటే వధిష్యంతి అని దా పెట్టేస్తాం, ఉల్టా అయిపోతుంది. మేము చెప్తుంటాం కదా, 100 సార్లు చదవడం కంటే ఒకసారి రాయడం గొప్ప అని చెప్తుంటాం కదా. ఈ రాయడం ఉద్దేశం ఏమిటి అంటే చూచురాత కాదు, కాపీ కొట్టడం కాదు. ఉర్దూలో ఉంది కదా, మనస్సును కూడా పనిచెప్తూ చేయడం. ఏకాగ్రత. అయ్యా చెప్పండి. సాయ అనేది పుల్లింగంగా వాడబడింది. సాయ అంటే సాయంకాలం అనే అర్థం ఇవ్వబడింది. తర్వాత సాయం అనేది మునిమాపుగా అవ్యయంగా వాడబడింది. తర్వాత సాయాహ్న అంటే సాయంకాలం మళ్ళీ పుల్లింగంగా వాడబడింది. అంటే సాయం మాత్రం అవ్యయము, అవ్యయము, సాయం అవ్యయం అవుతోంది. సాయ మళ్ళీ సాయంకాలం అవుతోంది. సాయాహ్న మళ్ళీ పుల్లింగం సాయంకాలంగా ఇవ్వబడింది. సంస్కృత తెలుగు నిఘంటువులో 3 విధాలుగా ఇవ్వబడింది. అదే ఒక జోడించడం ద్వారా వచ్చేసింది. సాయం అన్నప్పుడు అంటే కామన్ గా మనం సాయం అనొచ్చు. మన విభక్తుల్లో సాయము సాయంకాలం అందు అనే అర్థాల్లో కూడా మనం వాడుకోవచ్చు. సాయాహ్న వాడక్కర్లేదు కదా. సాయ ప్లస్ అన్నం కదా, అహన్నం అంటే దివసం, అహం శబ్దం.
మరి సాయాహ్నం ఎందుకు చెప్పారండి ఇక్కడ? సాయంకాలం మధ్యాహ్నం లేదా ఓహో 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 అట్లా సరేనండి. ప్రాచీన శ్లోకాల్లో కూడా వాడబడింది సాయాన్నే సప్తజన్మని. దహ్నాత్ కురితే పాపం అది మధ్యాహ్నము మూడు విధాలుగా చెప్పబడితే సరేనయ్యా. ఓకే, సందేహ నివృత్తి. సందేహాలు అడగాలి. మీరు ఎంతమంది నివృత్తి అవుతున్నది కదా, దాని మీద ఒక మళ్ళీ రిపీట్ అవుతుంది మైండ్ లో. అంతే అది అడగడం కాలే. మళ్ళా ఇప్పుడు అనుకోకుండా ఇక్కడెక్కడ ప్రయోగాలు జరిగి కూడా మనం మొదట్లో చూపించబడతాం. అమ్మా, ఈ భాష మీ అందరికంటే నాకు చాలా ముఖ్యం. అందుకేనయ్యా నేను పురోహితుడిని, చాలా ముఖ్యం నాకు ఈ సంస్కృతం. ప్రతి పదం ప్రయోగము ప్రతిదీ నాకు అవసరం. అర్థమైంది మీరు చెప్తున్నప్పుడు. ఇప్పుడు చాలా మంది పురోహితులు సంస్కృతం రాకపోవడం సమస్య అయింది. నేర్చుకోవాలి, చెప్తున్నారు. సంస్కృతం రావాలి, తప్పకుండా రావాలి. నాకు 90% రానే రాదు ఎవరికి. పెళ్లిళ్ళు చేసే వాళ్ళకి అవి శ్లోకాలు బట్టి పట్టడం వల్ల వచ్చిన ఇది. ఇప్పుడు మనం అర్థం చేసుకుంటున్నాం, అంతే తేడా. బట్టి పెట్టడమే కాకుండా ప్రతిరోజు సంకల్పాలు కానీ దాంట్లో కానీ రకరకాల విషయాల్లో కూడా అవసరం. శాంత మంత్రం చెప్తుంటారు. అంతే, మంత్రం ఎన్ని రకాల విభక్తులు వస్తాయి. దానికి చతుర్థిలు, షష్ఠిలు, ఎన్ని రకాల శబ్ద సంబంధించిన విషయాలు గుర్తుండాలి. ఇది మనం ముఖ్యంగా ఈ పక్షంలో అనేకమైనటువంటి వాళ్ళు రకరకాల అడుగుతుంటారు. బ్రాహ్మణ అంటారు, వీళ్ళు చెప్తుంటారు. అవన్నీ కూడా గుర్తు రావాలి. పైగా అది వైదిక సంస్కృతి. నేను చూస్తుంటా చాలా మందిని, నన్ను చెప్తుంటే మా ఇంట్లో పెడుతుంటాను, ఎందుకు చేస్తుంటావు అంటే ఏదో చెప్తాడు. ఓ వ్యక్తి చెప్తాడు. ఏం చేయాలి ఒక్కోసారి భక్తులు వాళ్ళకు అక్కడ చతుర్థి వాడే చోట షష్ఠి వాడతారు, ఏదో వాడతారు. కొందరు అక్కర్లేని సంబోధన ఉంటుంది. ఇప్పుడు గురు అని సంబోధన చేయాలి. విసర్గ పెట్టారు, గురువు అంటే షష్ఠి వ్యక్తి అయి కూర్చుంటది. హరిశబ్దము శబ్దం ఇకారా దుకారా అంటారు. కొంతమంది మహానుభావులు హరే అంటే సంబోధనం, హరే అంటే షష్ఠి వ్యక్తి, హరి యొక్క. అంతే. శంభో అంటే సంబోధనం, శంభో అంటే చంద్రుని యొక్క. అంతే. అక్కడ కొన్ని చోట ఇదమాసనం అన్నప్పుడు సంబోధన చేస్తారు. అక్కడ విసర్గ చేస్తే కథం పోతుంది, అర్థం పోతుంది. ఎక్కడైతే సంబోధన అవుతుంది. ఇప్పటి ఆచార్య కొంతమంది ఉన్నారు. కొంతమంది నన్నైతే దాదాపుగా 2-3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుంటారు. ఈ వ్యక్తి ఎట్లా, ఈ మంత్రం, ఈ అర్థం ఎట్లా, ఈ అర్థం ఎట్లా. అపరం మొత్తం సంస్కృతం ఉంటేనే వస్తుంది. అపరం మొత్తం పూర్వం కంటే. అపరమే కాకుండా శ్రాద్ధ మంత్రాలు, మంత్రాలు అన్నట్టు, పెళ్లికి మంత్రాలు అన్నట్టు సడన్ వెళ్ళిపోతుంటాయి. సంకల్పాలలో వాటిలో ఎట్లా మాత్రం వస్తుంది. వాళ్ళకి పాపం బట్టి వేయటమే చాలా కష్టమైన పని. దాంతో వచ్చినంత వస్తుంది, రానంత రాదు. అందుకని నేను చూస్తుంటాను, ఎవరు బాగా వచ్చో అటువంటి వాళ్ళు సాధ్యాన్ని గుర్తిస్తుంటారు. అంటే శబ్ద పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారని బాగా చూసుకుంటారు. ఓకేనండి, అందరికి కూడా సమయం అయిపోయింది. సమయోతీత అతీత సమయ గడవబడింది. అందరికీ శుభరాత్రి. అందరికి కూడా నమస్కారం అండి. శుభరాత్రి, ధన్యవాదాలు. స్వస్తి ప్రజాభ్య పరివారయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో లోకాః సమస్తాః భవంతు. నమస్కారం గురువు గారు. నిష్కరిస్తున్నాను. ధన్యవాదాలు.